2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు, 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 10 సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏంటి? ధరలు బాగా పెంచేశాడు, నిరుద్యోగాన్ని బాగా పెంచేశాడు, అభివృద్ధిని ఆపేశాడు, ఏమీ లేదు. ఈరోజు ముఖ్యంగా మరి మోడీ పరిపాలనలో అవినీతి బాగా పెరిగిపోయింది. బాగా తెలివిగా అవినీతితో డబ్బులు సాధిస్తున్నాడు. ఇప్పటికే మొన్న సుప్రీంకోర్టు కర్ర తీసుకొని తలకాయ పైన కొట్టింది స్టేట్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పైన. వాడు తట్టుకోలేక మొత్తం అవినీతి చిట్టాని ఎత్తుకోపోయి ఎలక్షన్ కమిషనర్ చేతుల్లో పెట్టేశాడు. ఎలక్షన్ కమిషనర్ వాడు రేపు సాయంకాలం లోపల ఆయన అవినీతి డబ్బు మొత్తం బయటైపోతున్నాడు. మోడీ గారు సంపాదించినటువంటి అవినీతి డబ్బు, భారతీయ జనతా పార్టీ అవినీతి డబ్బు. మరి మోడీ పరిపాలనలో సాధించింది నిల్. మన రాష్ట్రం కూడా గత 10 సంవత్సరాల్లో సాధించింది 0. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం చేశాడు? సిద్ధం అంటాడు. దేనికి? ఇంటికి పోయేదానికే, బెంగళూరుకు పోయేదానికే, ఓడిపోయేదానికే ఈ సిద్ధం. ఎందుకు సిద్ధం? మరి ఈరోజు అవినీతిలో కూరుకోపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అమిత్ షా కాళ్ళపైన పడి నన్ను ఎట్టయినా బయట ఇవ్వయ్యా అని అడిగాడు. వాళ్ళు బయటేశారు. 5 సంవత్సరాల్లో ఆయన జైలుకు పోకుండా కాపాడారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా లేకపోతే మోడీకి ఓటేసినా ఒక్కటే, ఇద్దరు తోడు దొంగలు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు నాకు 50 ఏళ్ళుగా తెలుసు. ఆయన 50 ఏళ్ళుగా తెలుసు. ఆయన చెప్పులు లేకుండా తిరిగే రోజుల నుంచి నాకు ఆయన తెలుసు. మరి గుడిసెలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి 14 సంవత్సరాల్లో ఆయన సంపాదించిన డబ్బు ఎంత? అవినీతిలో కూరుకోపోయినటువంటి చంద్రబాబు నాయుడు చిట్టా అంతా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకొని పోయి మోడీ చేతిలో పెట్టాడు. మోడీ చంద్రబాబు ఆయన్ని పిలిచి, నడ్డాన్ని పిలిచేదే, నడ్డా చంద్రబాబు అవినీతి చిట్టా నువ్వు పోయి పిలిచి మాట్లాడు అంటే పోయేసి చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర పోయేసి ఆ పుస్తకం చూసిన తర్వాత ఇది ఎవరిచ్చినారు అంటే అవన్నీ మేము చెప్పంలేవయ్యా అని అన్నారు. మరి ఇంత ఏమైంది? అది ఆ పుస్తకాన్ని చూడంగానే ఆయనకి నడువులు పడిపోయినాయి. పోయేసి అమిత్ షా కాళ్ళపైన పడి ఆంధ్రుల ఆత్మగౌరవం, మరి ఎన్టీ రామారావు ఆత్మగౌరవాన్ని అర్ధరాత్రి పూట అమ్మేసి వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను బాగు చేయాలంటే బీజేపీతో చేరాలని అంటున్నాడు. ఎందుకు చేరాడు బీజేపీతో? కేవలం తన కేసులు, ఆయన పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలో నుంచి తప్పించుకునేదానికి వేసినటువంటి ట్రిక్ చంద్రబాబు నాయుడు. ఇటు చంద్రబాబు నాయుడుకు ఓటేసినా, అటు జగన్ బాబుకు ఓటేసినా అది భారతీయ జనతా పార్టీకి పోయినట్టే. మరి భారతీయ జనతా పార్టీ వల్ల ఎవరు బాగుపడ్డారు? 3 బాగుపడ్డారు ఈ భారతదేశంలో. ఒకటి టాటాలు, వాళ్ళ ఆస్తులు 3 అంతలు పెరిగాయి గత 5 సంవత్సరాల్లో. రెండవది అదానీ, వాడు ప్రభుత్వ ఆస్తులంతా అన్ని పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, బ్యాంకుల్లో డబ్బులు అన్నీ ఇచ్చి వాడిని కోటీశ్వరుని చేశాడు, ప్రపంచ కుబేరుని చేశాడు మోడీ. ఇంకొక ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వీళ్ళు 3 తప్పించి ఎవరు బాగుపడలేదు భారతీయ జనతా పార్టీలో.